కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో 2013 సంవత్సరంలో శ్రీనకులమ్మ అమ్మవారి ఆలయంలో నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే 30వ తేదీన అమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించినట్లు గ్రామంలో ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అమ్మ ఆలయ నిర్మాణం పూర్తి చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ప్రజలు ఎంతో ఘనంగా వైభవంగా కుంకుమ పూజలు చేయడం జరిగింది. అమ్మవారి మహోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు పరిసర గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जय गंगा माता जय। पूली अम्मा अंदर की पूली అలాగే నూతులో కూడా వెళ్ళండి మూవీ కూడా తీసేస్తున్నాం అసెస్మెంట్ బాగా భాగ్యముతో కూడా దీవించాలని మరి కోరుతా ఉన్నాం. అందరూ కూడా మోసేయడానికి కూడా ఇద్దరు కోరుతాం జరిగింది. వారి వారి కుటుంబాన్ని కూడా ఆ నెప్పలతో నెల కూడా ఆయుధాలు అసెస్మెంట్ ప్రోగ్రాంలతో దీవించాలని మరి కోరుతా ఉన్నాం. మా అందరూ కూడా అక్కడ ఒకసారి చూస్తే లైట్ లైట్ పూజా కార్యక్రమం పెట్టుకుందాం. బాబు జాకెట్ ముక్కలు అన్నీ కూడా ఇచ్చారు లేదు చూడండి. మొత్తం అందరికీ చూడండి. బాబు కింద నుంచి పెట్టినానా ఇలా తీసుకురా. అక్కడ లూజ్ అవుతున్నాను చాలు. మామూలు ప్లేట్ ఓం సంతాన లక్ష్మీదేవి నమః ఓం అంతరిక్షదేవి నమః ఓం దేవి నమః ఓం ముప్పముఖే నమః ఓం శ్యామేశ్వరదేవి నమః శ్రీరామదేవతే నమః ఓం మాధవసిద్ధి నమః ఓం శంకిశేఖ నీరాజను సమర్పయామి ఓం శంకిశేఖ నీరాజను సమర్పయామి శంకరపూజాన్ని సమర్పయామి ఓం సమర్పయామి సమర్పయామి ఓం ప్రాణాయ సహ మరణాయ సహ నందనాయ సహ నారాయణాయ సహ అమృత నైవేద్యం సమర్పయామి ఆనందకపూర్ణం నీరాజనం శ్రీ మహాలక్ష్మీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు మహాలక్ష్మీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు శ్రీమా గౌరీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఓం నమః శివాయ హర మహాదేవ శంభో శంకర. అమ్మవారిని
చాలా అందంగా తీసేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి సంవత్సరానికైనా ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మవారిని మన పిల్లి నాగేశ్వరరావు గారు మన గత 6-7 సంవత్సరాల బట్టి నుంచి ఈ యొక్క అమ్మవారిని నిత్య దీపారాధనతో పాటు అమ్మవారికి మరి చీరలు కానీ అలంకరణ కానీ మరి ఆవిడని ఒక అంత గొప్పగా ఎవరో చేయరు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా అమ్మవారు ఉంటారు కానీ నిత్య దీపారాధన జరగదు. కానీ మన ఊరు అమ్మవారికి